ఈ బిజినెస్ ఏంటంటే ఎగ్జైట్మెంట్ ఉంటేనే నడుస్తుంది. డల్ ఉన్నాం అనుకో అక్కడ పక్క ఇంటికి వెళ్తే ప్లాన్ కూడా విన్నాడు. ఎస్, ఎగ్జైట్మెంట్ ఇంపార్టెంట్. సో నా పేరు భూపతి రెడ్డి, నాది వికారాబాద్ డిస్టిక్, మోహన్పేట్ మండల్, ఎన్కేపల్లి. సో నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఒక జాబ్ చేస్తుంటే ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాడిని, సిఎన్సి బిల్డింగ్ ఆపరేటర్. హైదరాబాద్లో చేసేటప్పుడు ఒక 15,000 పని చేసిన. 2013లో 15,000 శాలరీ. నాకు 2013లో సౌదీకి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. 1 lakh ఇన్కమ్. 1 lakh ఇన్కమ్ వస్తుంది, కానీ ఏం బాధ ఉందంటే ఫ్యామిలీని వదిలేసిన బాధ ఒకటి తప్పింది ఉంది కంపల్సరీ. సో అక్కడికి వెళ్ళి ఒక 8 years అక్కడ వర్క్ చేస్తే ఒక వెస్టేజ్లోకి వచ్చినాక డ్రీమ్ హౌస్ కాదు, చిన్న హౌస్. హైదరాబాద్ ఒక హౌస్ ఉంటే చాలు అనుకున్న వ్యక్తిని అదే విధంగా కష్టపడి సంపాదించి జాబ్ చేసి ఒక ఇల్లు కట్టుకున్నాం. సో నేను వెకేషన్ గురించి రావడం జరిగింది హైదరాబాద్. వెకేషన్ గురించి వచ్చినప్పుడు గ్రేట్ లీడర్ సలీం సార్ వల్ల బిజినెస్ అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినాక నేను కూడా నమ్మలే ఫస్ట్, ఇలాంటి ఏడు వస్తాయి మనకు తెలియదు. నెట్వర్క్ మార్కెట్ అంటే జీరో, నాకేం తెలియదు. సో నేను ఒకసారి బొగ్గలకుంట మీటింగ్ ఇన్వైట్ చేశారు. బొగ్గలకుంట మీటింగ్ ఎవరెవరు వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు? సో అందరు కూడా ఆల్రెడీ బొగ్గలకుంటకి వెళ్ళిన వాళ్ళకి కాళ్ళు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. సో నాకు కూడా నేను బొగ్గలకుంటకి వెళ్ళడం జరిగింది. వెళ్ళినాక నిర్ణయం తీసుకున్న ఏంటంటే 2 లక్షల శాలరీ గురించి ఫ్యామిలీ అంత దూరం వెళ్తున్నాం కదా, ఇక్కడ చేసుకొని ఎలా కళ్ళ ముందులో చూస్తున్నాం, అక్కడ లక్షల ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను ఎందుకు చేయదని నిర్ణయం తీసుకున్నా. నిర్ణయం తీసుకున్నాక చందన్ నగర్ స్టోర్కు సలీం సార్ వచ్చారు. ఒకటే కమిట్మెంట్ తీసుకున్నా, 6 months వరకు నాకు రూపాయి రాకుండా పనిచేస్తారని చెప్పిన. కానీ కిరాక్ ఏం జరిగిందంటే 6 months 13 లక్షల వరకు గల కార్ ఇప్పించింది సార్. ఒక్కసారి సో 6 నెలల్లో నేను కార్ తీసుకున్నా. నా డౌన్ లైన్ కూడా 6 నెలల్లో కార్ ఇప్పించిన. అప్ లైన్కి ఏది వస్తే డౌన్ లైన్కి అదే వస్తుంది. నా డౌన్ లైన్ చెప్తాడు 6 నెలలకు 3 రోజులు తక్కువ సార్ నాకు అంటాడు. ఇంకా 6 months ఇప్పిస్తానా, ఇంకా 3 రోజులు తక్కువ సార్ కార్ వచ్చేసినట్టు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నేను జాబ్ చేసే దగ్గర ఆయన డ్రీమ్స్ అచీవ్ అవుతున్నాయి, కానీ నా డ్రీమ్స్ ఏం అచీవ్ అవ్వట్లే. సో ఈ బిజినెస్ అవకాశం తీసుకొని కరెక్ట్గా 14 నెలలు అవుతుంది. సో ఇప్పుడు నియర్ బై 88,000 ఇన్కమ్ తీసుకుంటున్నా. టీంలో కార్స్ వచ్చినాయి. ఒక రైతు వాళ్ళ పొలానికి వాడుకుంటా ఈ మంత్ స్టార్ డైరెక్ట్ అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, రైతుకి ఏం తెలియదు, ఆయన పొలానికి వాడుకుంటా రిజల్ట్ 10 మంది చెప్పుకుంటూ పోయాడు. ఈరోజు ఆయన కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు కాల్ బుక్ చేస్తున్నాం. ఇందులో ఏంటంటే ఒక పేషెంట్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అవుతాం. ఎస్ఆర్ నో, మనం ఏం డాక్టర్ చదవలే, కానీ ప్రొడక్ట్ మన సప్లిమెంట్ రివ్యూ ఉన్నాయి కాబట్టి సప్లిమెంట్ ఇప్పిస్తే మనం చేయగలుగుతాం. సో ఒకటే నమ్మినా, పనిని నమ్ముకున్నా, కష్టాన్ని నమ్ముకున్నా. ఎందుకంటే బయట ఎన్నో కష్టపడుతున్నాం, జాబ్ చేస్తే కష్టపడతలేరా? జాబ్ చేసే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరా జాబ్ చేసే వాళ్ళు? ఓకే, జాబ్ చేస్తే కష్టం ఎట్లుండో నాకు తెలుసు. జాబ్ చేస్తే ఎట్లుండంటే 8 hours డ్యూటీ చేస్తే ఆ డ్యూటీ ఎంత వర్క్ చేయాలో అంత వర్క్ ఇస్తాడు ఆయన. ఈ వర్క్ చేయలేమనుకో ఆబ్సెంట్ వేస్తాడు. ప్రైవేట్ కంపెనీలో అదే జరుగుతుంది, ఆబ్సెంట్ వేస్తాడు. సో ఎవరన్నా చుట్టాలలో దావుతున్నా, లేదంటే ఎవరైనా చనిపోయారు అంటే కూడా పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి. మనం ఏం చేస్తామంటే జాబ్ అంటే జీవితం మొత్తం అమ్మేస్తాం. ఎస్ఆర్ నో? జీవితం మొత్తం ఆయన చేతులు ఉంటాడు, బానిస బతుకు అవుతుంది. సో ఆ అవకాశం వద్దు. నాకు వెస్టేజ్ నమ్ముకొని కరెక్ట్ విన్నింగ్ టీంలో ఉన్నాం కాబట్టి చాలా అదృష్టం. వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీం కాంపిటీషన్లో ఎక్సలెంట్ మూమెంట్ ఉందండి. సో మిషన్ 9 daysలో వర్క్ చేస్తున్నాం. మిషన్ 180 daysలో పనిచేస్తున్నాం కాబట్టి ఆ టీం మీద వర్క్ చేస్తున్నాం. సో గెలిపించడానికి రెడీ ఉన్నాం. గెలవడానికి మీరు రెడీ ఉంటే ప్రతి ఒక్కరికి అవకాశం మీకు ఉంది. మీరు నిర్ణయం తీసుకోనివ్వండి. ఈ రోజు వచ్చిన వ్యక్తి కూడా నిర్ణయం తీసుకుని పోతే 6 నెలల్లో మంచి కార్ తీసుకోవచ్చు. వర్క్ను పెంచండి. ఏదైతే వర్క్ను ఇష్టంగా చేయండి. కష్టంగా చేస్తే కాదండి, ఇష్టంగా చేస్తే 100% గెలుస్తారు. థ్యాంక్ యూ. బ్యాక్ టు నెక్స్ట్.